ప్రపంచంలో ఏ బైబిల్ ట్రైనింగ్ సెంటర్ అయినా, సెమినరీ అయినా, యూనివర్సిటీ అయినా మొత్తం బైబిల్ యొక్క కోర్సును ఏ ఏ భాగాల నుంచి డిరైవ్ చేయటం, తీసుకోవటం జరుగుద్ది అనేది, తర్వాత స్ట్రీమ్ లైన్ బై స్ట్రీమ్ లైన్, సబ్జెక్ట్ బై సబ్జెక్ట్ అండ్ చాప్టర్ బై చాప్టర్, టాపిక్ బై టాపిక్, దాదాపుగా అరౌండ్ 10 క్లాసెస్ ప్రతి సబ్జెక్ట్ మీద చెప్పడం జరుగుద్దని ముందుగానే మీకు చెప్పాను. ఆ ప్రకారం మనం చేద్దాం. ఒకసారి మనం దీన్ని చూద్దాం. ఎస్, ఇది క్రిస్టియన్ ట్రస్ట్ ఓపెన్ యూనివర్సిటీ. దీనికి బ్రాంచెస్గా కొన్ని రెగ్యులర్ కాలేజెస్ ఉన్నాయి. కనుక ఈ బైబిల్ కాలేజ్ ద్వారా మేము గ్రాడ్యుయేషన్స్ అన్ని దేశాలకి పనికొచ్చేవి, దాదాపుగా 190 దేశాల్లో పనికొచ్చే గ్రాడ్యుయేషన్స్, ఆర్డినేషన్స్, ఇంటర్నేషనల్ ఐడి కార్డ్స్ అండ్ ఎస్పెషల్లీ మ్యారేజీ లైసెన్సెస్ ఇష్యూ చేస్తున్నాం డయాసిస్ ఆఫ్ ఇండియా గ్లోబల్లీ, డిగ్ ద్వారా. గమనించండి, బైబిల్ ట్రైనింగ్ అంటే అసలు ఎలా, దీన్ని కోర్సెస్ ఎలా డిజైన్ చేస్తారు అనేది మనం చూస్తే ఒకసారి మనం గమనిద్దాం. ఎస్, నెంబర్ 1 ఫస్ట్ బిబ్లికల్ స్టడీస్ ఉంటుంది ఏ బైబిల్ కాలేజీలోనైనా. తర్వాత థియోలాజికల్ స్టడీ అనేది సెకండ్ స్ట్రీమ్ లైన్, లేక మన సబ్జెక్ట్ అనొచ్చు, కానీ ఇంకా సబ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అందులో. మూడవది హిస్టారికల్ స్టడీస్ ఉంటుంది. బిబ్లికల్ స్టడీస్ అంటే స్టడీయింగ్ ద బైబిల్ లిటరల్లీ, బైబిల్ గ్రంథాన్ని అక్షరార్థంగా స్టడీ చేయటం, ఏ బుక్ ఎవరు ఏ సంవత్సరం ఏ ప్లేస్లో ఎలా రాశారనేది. తర్వాత దీంట్లోనే మనం ఈరోజు నేర్చుకునే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆర్ ఎటిమాలజీ ఆఫ్ ద బైబిల్, దీనిని కెననైజేషన్ ఆఫ్ ద బైబిల్ అని కూడా అంటారు, రాసుకోండి. అంటే బైబిల్ గ్రంథ ప్రామాణికత, కెననైజేషన్ ఆఫ్ ద బైబిల్ అని మనం పిలవచ్చు. మీరు రాసుకుంటే మంచిది. ఈరోజు మన మెయిన్ టాపిక్ కెననైజేషన్ ఆఫ్ ద బైబిల్. అసలు బైబిల్ గ్రంథము దైవ గ్రంథమా? బైబిల్ని ఎందుకు నమ్మాలి? నమ్మితే బైబిల్లో 66 గ్రంథాలు ఎందుకు నమ్మాలి? 66 ఎందుకు నమ్మాలి? 67 ఎందుకు ఉండకూడదు? 65 ఎందుకు ఉండకూడదు? వై షుడ్ వి బిలీవ్ 66 బుక్స్ బైబిల్ యాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేది మనం చూస్తాం ఈరోజు. మనం ముఖ్యంగా వినేది ఈ అంశాన్ని మనం నేర్చుకుంటాం ఈరోజు. దీనిని కెననైజేషన్ ఆఫ్ ద బైబిల్ అంటారు. దీనిని కెననైజేషన్ ఆఫ్ ద బైబిల్ అని పిలుస్తారు. కెననైజేషన్ ఆఫ్ ది బైబిల్, బైబిల్ గ్రంథం యొక్క ప్రామాణికత ఏమిటి? అసలు బైబిల్ గ్రంథాన్ని ఎవరు డిజైన్ చేశారు, ఎలా డిజైన్ చేశారు, దానికి 66 గ్రంథాలు ఎందుకు ఉండాలి అనే విషయాలు మనం ఈరోజు స్పష్టంగా నేర్చుకుంటాం. బిబ్లికల్ స్టడీస్ అంటే బైబిల్ని అక్షరార్థంగా స్టడీ చేస్తాము. ఇక థియోలాజికల్ స్టడీస్ అనేటప్పటికీ మీరు ఇది రాసుకున్నారు కదా, దీనిని ఏమంటారని చెప్పాను? బైబిల్ గ్రంథ ప్రామాణికత అంటారు. కెననైజేషన్ ఆఫ్ ద బైబిల్ అంటే బైబిల్ గ్రంథ ప్రామాణికత, బైబిల్ ప్రామాణికత, బైబిల్ ప్రామాణికత. ప్రామాణికత, బైబిల్ ప్రామాణికత. క్యానన్ అనగా మెజరింగ్ రాడ్ ఆర్ మెజరింగ్ స్టిక్ ఇన్ హీబ్రూ లాంగ్వేజ్. కనుక అసలు ఏ కొలమానం ప్రకారంగా బైబిల్ని నిర్ణయించారు, 66 గ్రంథాలు పెట్టారనేవి మనకి ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాలు. కనుక దీన్ని జాగ్రత్తగా మీరు నేర్చుకోనండి. ఇంకా మీకు నేను ముందు చెప్పుకుంటూ వెళ్తాను. థియోలాజికల్ స్టడీస్ అంటే ఆర్ ఫిలాసఫికల్ స్టడీస్ అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న స్పిరిచువల్ మీనింగ్స్, తర్వాత ప్రతి వచనాన్ని టోటల్ బైబిల్ కాంటెక్స్ట్లో చూడటం. అది బాప్తిస్మం అయినా, అది సాక్రిమెంట్ అయినా, అది మారు మనసు గురించి చేసిన వాట్ ఎవర్ ద సెంటెన్స్ ఇట్ మే బి ఆర్ పారాగ్రాఫ్ ఇట్ మే బి ఇన్ ద బైబిల్ ఆర్ వర్డ్,
షుడ్ బి సీన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఎంటైర్ బైబిల్ మీనింగ్లోంచి చూడగలగాలి. అటు తర్వాత హిస్టారికల్ స్టడీస్. వాట్ ఈస్ ద హిస్టారికల్ బేస్? ఈ హిస్టారికల్ స్టడీస్లో ఆల్ వచ్చేస్తాయి మ్యాక్సిమం. ఇందులో సైన్స్ కొంత ఇన్వాల్వ్ అవుద్ది, హిస్టారికల్ డేట్స్ డీటెయిల్స్ వస్తాయి. తర్వాత లీడర్షిప్ అన్న, మిషియాలజీ అన్న, ప్రాక్టికల్ థియాలజీ అన్న ఒకటే. బిబిలికల్ స్టడీస్ నేర్చుకున్నావు, గుడ్. థియలాజికల్ స్టడీ నేర్చుకున్నాం, హిస్టరీ నేర్చుకున్నాం. వాట్ ఈస్ ద యూజ్ ఇఫ్ యూ డూ నాట్ ప్రాక్టీస్ ఇట్? దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రాక్టికల్ థియాలజీ. అనగా నువ్వు నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్లో పెట్టాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు టీచ్ అదర్స్, అండ్ యూ హ్యావ్ టు లెర్న్ మోర్ by being taught by others. You have to learn more being taught by others also. That is called practical theology or leadership study. Number 4 is language studies. సరే, బిబ్లికల్ స్టడీస్, థియలాజికల్ స్టడీస్, హిస్టారికల్ స్టడీస్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టికల్ థియాలజీ ద్వారా, లీడర్షిప్ ద్వారా, లేక మిషియాలజీ ద్వారా. యూ మస్ట్ హ్యావ్ ఎ గుడ్ లాంగ్వేజ్ కదా. ఎదర్ బై రైటింగ్ ఆర్ బై స్పీకింగ్, వన్ షుడ్ హ్యావ్ గుడ్ లాంగ్వేజ్. దట్ ఈస్ వై లాంగ్వేజ్ స్టడీస్. లాంగ్వేజ్ స్టడీస్లో ఇంపార్టెంట్ ఇంగ్లీష్, హీబ్రూ, గ్రీక్ ఉంటుంది. మెయిన్ ఇంగ్లీషు, తర్వాత గ్రీకు, లాస్ట్లో హీబ్రూ, బికాజ్ ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్. తర్వాత 6th పాయింట్, స్టడీ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఏ బైబిల్ కాలేజీకైనా, ఏ బైబిల్ సెమినరీకైనా స్టడీ ప్రాక్టికల్స్ ఉంటాయి. అంటే దీంట్లో జరిగినటువంటి వాస్తవాలను, చరిత్రలో జరిగిన వాస్తవాలను సర్వేల రూపంలో కరెక్ట్ చేయటం. ఎక్కడ ఎంతమంది ప్రభువులోకి వచ్చారు, ఎక్కడ సువార్త ఎంతవరకు ఫలించింది, వేర్ ఇట్ ఈజ్ సోన్ అండ్ హౌ ఇట్ వాజ్ రీప్డ్ ఆర్ ఫ్రూట్ఫుల్. Such things are studied here. Graphs, diagrams, data are collected as a part of research. ఒక రకంగా రీసెర్చ్ పార్ట్ అనమాట స్టడీ ప్రాక్టికల్ అంటే. 1040 విండో అంటే ఏంటి? సపోజ్ అరబ్ కంట్రీస్, ద డిజర్ట్ ఏరియాస్ ఇన్ ద వరల్డ్, హౌ ద గాస్పల్ ఈజ్ నాట్ ఫ్రూట్ఫుల్ దేర్, హౌ ఇట్ ఈస్ ప్రీచ్డ్. డాక్టర్ పిపి జోబ్ గారి ఆ పెద్ద కుమారుడు ఐ థింక్ అక్కడ చనిపోయాడు. 1040 విండోలోనే హతసాక్షి అయిపోయాడు. ఆయన సీక్రెట్ బైబిల్ మినిస్ట్రీ, బైబిల్ డిస్ట్రిబ్యూషన్, క్రిస్టియన్ లిటరేచర్ షేర్ చేస్తూ చనిపోయాడు ఆయన. ఢిల్లీలో అతిపెద్ద అనాథాశ్రయం, క్రైస్తవ అనాథాశ్రయం విత్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ బీయింగ్ రన్. డాక్టర్ పిపి జోబ్ ఆయన టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అనే మ్యాగజైన్ చాలా కాలం నడిపించాడు. ఇవి స్టడీ ప్రాక్టికల్స్. ఫైనల్లీ సరే, ప్రాక్టికల్ స్టడీ అంతా కలెక్ట్ చేసావు, పైన ప్రాక్టీస్ చేసావు, కానీ విశ్వాసము, వివేకము, ప్రార్థనా జీవితం, సాక్ష్యం ఏమీ లేవు. ఈజ్ దర్ ఎనీ యూజ్? నో యూజ్ అనమాట. కనుక ది 7 ఐటమ్స్ అనేవి, ఈ 7 ఐటమ్స్లో నుంచే సబ్జెక్ట్స్, చాప్టర్స్, టాపిక్స్ బయటకు వస్తాయి ఎక్కడైనా ప్రపంచంలో. ఇప్పటి వరకు జరిగింది అదే, ఇక మీదట కూడా జరగబోయేది అదే. దిస్ ఈజ్ ద టోటల్ క్రైటీరియా. ఓకే, లెట్ us కమ్ టు ద మెయిన్ పాయింట్. ఓకే, మెయిన్ పాయింట్లో మనము టోటల్ కరికులా అంటాం దీన్ని. అంటే మొత్తం పాఠ్య ప్రణాళికలు. కరికులం అంటే పాఠ్య ప్రణాళిక సింగులర్, కరికులా ఈజ్ ప్లూరల్. పాఠ్య ప్రణాళికలు ఈ 7లోంచి డివైడ్ అవుతాయి. నెంబర్ 1, ఫస్ట్ వన్ ఈజ్ ద బిబ్లికల్ స్టడీస్. బిబ్లికల్ స్టడీస్ ఈజ్ ఆల్వేస్ కంప్రైజెస్ ఆఫ్ 2 పార్ట్స్, ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే, న్యూ టెస్ట్మెంట్ సర్వే అని ఉంటాయి. ఓకే, ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వేలో 5 పార్ట్స్ ఉంటాయి, న్యూ టెస్ట్మెంట్ సర్వేలో 5 పార్ట్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద 5 పార్ట్స్? నెంబర్ 1, canonization of the Bible and 4 parts. Canonization of the Bible and 4 parts. ఏంటి ఆ 4 parts అంటే? ద లా, ధర్మశాస్త్ర గ్రంథాలు. కెననైజేషన్ ఆఫ్ ద బైబిల్లోనేమో అసలు బైబిల్ గ్రంథ పుట్టు పూర్వోత్తరాలు, దాన్ని నిర్ణయించిన విధాలు అయి ఉంటాయి. 4 parts ఆఫ్ ఓటీలో ఇంకేముంటాయి? ధర్మశాస్త్ర గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, పద్య గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు. ఆ పద్య గ్రంథాలనే జ్ఞాన గ్రంథాలు అని కూడా అంటారు. 4 పార్ట్స్. కానీ ఇజ్రాయేలీలు తనాక్కని 3గానే విభజిస్తారు. వాళ్ళకి చరిత్ర గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు కంబైన్డ్గా ఉంటాయి అన్నమాట. కానీ మనం వాడుతున్న 39 గ్రంథాలు వాళ్ళు కూడా యూదులు వాడతారు. అది ఇప్పుడు వస్తుంది మనకి. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ 5 పార్ట్స్. న్యూ టెస్ట్మెంట్ సర్వే దగ్గరికి వచ్చేటప్పటికి సైలెంట్ పీరియడ్ ఆర్ ఇంటర్ టెస్ట్మెంటల్ పీరియడ్, పాత కొత్త నిబంధన గ్రంథాల మధ్యలో జరిగిన చరిత్ర ఉంటుంది. తర్వాత
కొత్త నిబంధనలో 4 పార్ట్స్ ఏంటవి? గాస్పల్స్, హిస్టారికల్ బుక్ ఒకటే, అది అపోస్తల కార్యాలు, ఎఫెసియన్స్ పత్రికల భాగం, ప్రకటన గ్రంథం, దాన్ని ప్రొఫెటిక్ పార్ట్ అంటారు. ఈ 4 + 1 5, 5 + 1 10. ఈ 10 పార్ట్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచంలో ఎక్కడైనా బిబ్లికల్ స్టడీస్ అనే దాని మీద ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే 5 పార్ట్స్, న్యూ టెస్ట్మెంట్ సర్వే 5 పార్ట్స్. ఈ 10 పార్ట్స్ ఆర్ 10 సబ్జెక్ట్సే తప్ప ఇంకా వేరొకటి టీచ్ చేయడానికి ఏముండదు. ఏం టీచ్ చేసినా బిబ్లికల్ స్టడీస్ మీద ఈ 10 పార్ట్స్లోకే వస్తుంది అనమాట. అది మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఒకటి, దీంట్లో ఫస్ట్ మనం కెననైజేషన్ ఆఫ్ ద బైబిల్ గ్రంథానికి ప్రామాణికత ఏంటి, అసలు దీన్ని ఎవరు నిర్ణయించారు, ఏ బేస్ మీద నిర్ణయించారు అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతా ఉన్నాము. జాగ్రత్తగా వినండి. ఈ బైబిల్ కాలేజీకి, మినిస్ట్రీకి హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో మా ఈమెయిల్, మా ఫోన్ నెంబర్ ఇస్తాం, మమ్మల్ని సంప్రదించండి. యూ కెన్ కాంటాక్ట్ అస్ త్రూ ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్, దోస్ ఆర్ బీయింగ్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్. ప్లీజ్ కాల్ అస్. అనేకుల సహాయం లేకుండా ఇది చేయలేం. ఇప్పటికే దీన్ని చాలా వరకు నేను చేసుకుంటా వచ్చాను. ఉన్న తరతరాల నుంచి మాకు ఆస్తులు అమ్మటం అలవాటైంది. లాస్ట్ ఎసెట్ కూడా అమ్మేసి ఈ సెట్టింగ్స్ అన్నీ చేస్తున్నాము. ఈ ట్రూ మినిస్ట్రీలో కాంటాక్ట్ అయ్యి షేర్ చేసుకుని సపోర్ట్ ఇచ్చి దీని ద్వారా మేలు పొందుతూ మేలు చేయండి, మేలు పొందండి. ప్రత్యేకమైన ఇబ్బందులు, ఒక ప్రత్యేకమైన అనారోగ్యాలు, శక్తికి మించిన అప్పుల భారాల్లో, మరణాపాయాల్లో ఉన్నవాళ్ళు హెల్ప్ చేయాల్సిన పని ఏమీ లేదు. అట్టి వారి కొరకు మేము ప్రార్థన చేస్తాము. మీరు విడుదలైనప్పుడే మీరు చేయవచ్చు. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే, కొత్త నిబంధనలో ప్రతివాడు తనకు కలిగిన సమృద్ధిలో నుంచి దేవుని సేవ చేయమన్నారు తప్ప యాతన, ఇబ్బందులు పడి చేయాల్సిన పని లేదు. జాగ్రత్తగా వినండి. ఓకే, మనం ముఖ్యాంశంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇది క్రిస్టియన్ ట్రస్ట్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్. దీంట్లో మాకు బ్రాంచులు ఉంటాయి. ఎక్కువ మంది దైవజనులు మేము ట్రైనింగ్ చేసి, ప్రత్యేకంగా అన్ఇంటిగ్రేటెడ్ పాస్టర్స్, ఏ సంస్థలో లేకుండా ప్రయాసపడుతూ సంఘాలు, కుటుంబాలు చిన్నగా కట్టుకుని వాటిని వదులుకుని ట్రైనింగ్కి వెళ్ళలేని వారికి మేము అది అందిస్తాము. ఇందులో డిస్టెన్స్ ఫెసిలిటీ ఉంది, లాటరల్ ఎంట్రీ ఫెసిలిటీ ఉంది. సీనియారిటీ ఉన్న వారికి మేము డేట్స్ వెనక్కి వేసి వాళ్ళని అడ్జస్ట్ చేసి సబ్జెక్టు తక్కువ రోజులు నేర్పించి నోట్స్ రాయించి వారికి వారి వయసుకు, అనుభవానికి, ప్రీవియస్ ఎడ్యుకేషన్కి తగిన డిగ్రీని ఇక్కడ అలాట్ చేయడం జరుగుద్ది. వీటిని గ్రాడ్యుయేషన్ అంటారు. ఆర్డినేషన్ అంటే అది వేరు. అవన్నీ మీరు తర్వాత నేర్చుకుందరు. కానీ జాగ్రత్త ఇక్కడ వినండి. ఈ బిబ్లికల్ స్టడీస్లో భాగంగా మొట్టమొదట మనం నేర్చుకునేది ఏమిటి? ఓకే, నేను వివరిస్తాను, కాస్త ఓపికగా వినండి. జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథాన్ని ఎలా డివైడ్ చేస్తాం అనేది మొత్తం ఇచ్చేసాం. ప్రారంభం, ఉపోద్ఘాతం, దీనిని కెననైజేషన్ అంటారని చెప్పాను. తర్వాత ధర్మశాస్త్రము, చరిత్ర, పద్య గ్రంథాలు, ప్రవచన గ్రంథాలు. ఇది బి, పాత మరియు కొత్త నిబంధనల మధ్యకాలము 4. ఈ 10 పార్ట్లు అనమాట. ఓకే, బైబిల్ గ్రంథం అధ్యయనం చేయటకు ముందు 3 లాజిక్ క్వశ్చన్స్కి మనం వెళ్తాం. ఏంటంటే, ఒకటి, వై షుడ్ వి యాక్సెప్ట్ ద బైబిల్ ఎలోన్ ఈజ్ ద డివైన్ బుక్ అండ్ అథారిటీ? ఎందుకు బైబిల్ మాత్రమే దైవ గ్రంథంగా మనము అంగీకరించాలి అనేది మనకి కిందక మనం స్టడీ చేస్తున్నప్పుడు వస్తుంది. రెండవది, వై డస్ ద బైబిల్ హ్యావ్ 66 బుక్స్? బైబిల్లో 66 గ్రంథాలు ఎందుకు ఉండాలి అనేది. మూడవది, వై ఈజ్ జీసస్ క్రైస్ట్ ద సెంటర్ ఆర్ మెయిన్ థీమ్ ఆఫ్ ఈచ్ బుక్ ఆఫ్ ద బైబిల్? సో టోటల్ బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకానికి అది క్రిస్టోసెంట్రిక్, క్రీస్తు కేంద్రమై ఎందుకుంది అనేది చూద్దాం. ఓకే, బైబిల్లోని 66 పుస్తకాలు సుమారు 1600 సంవత్సరాల కాలంలో రాయబడ్డాయి. ఓకే, దీనిని మొత్తం దాదాపుగా 40 మంది దైవ ప్రేరేపిత ప్రజలు చేత దేవుడు రాయించాడు దీన్ని. ఈ గ్రంథాలు 66 ఉన్న 1600 కాల వ్యవధిలో రాయబడిన ఎక్కడా కూడా ఒకదానితో ఒకటి కాంట్రవర్సీ అనేది బైబిల్లో లేదు. ఆదికాండం 1వ అధ్యాయానికి, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయానికి సిమిలారిటీస్ ఆర్ దేర్, కోరిలేషన్, కోఆర్డినేషన్ ఇస్ దేర్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. జాగ్రత్తగా గమనించండి. ప్లీజ్ స్విచ్ ఆన్ ఇట్.
ఒకసారి మనం చూసినట్లయితే తర్వాత దీనిలో పాత నిబంధన 30 పుస్తకాలకు అధికార భాష హీబ్రూ, కొత్త నిబంధనలు 27 పుస్తకాలకు అధికారికమైన మూల భాష గ్రీక్ అని మనం గమనించాలి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల సారాంశానికి సమానం. ఇవన్నీ మనం కింద ఇప్పుడు ధ్యానిస్తాం. యేసుక్రీస్తే ముఖ్యాంశము, ప్రతి గ్రంథానికి కేంద్రము ముఖ్యాంశము క్రీస్తే. ఓకే, ఇట్లా మీరు చూస్తే 7 విలియం టిండేల్ అనబడిన ఆయన ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్లోకి దీన్ని ఒరిజినల్ హీబ్రూ గ్రీక్లో నుంచి ఇంగ్లీష్లోకి మార్చాడు. ఇంగ్లీష్ బైబిల్ ఈజ్ మోస్ట్ వైటల్ పార్ట్ ఇన్ ద ఎంటైర్ బైబిల్ ట్రాన్స్లేషన్ హిస్టరీ. ప్రస్తుతం బైబిల్ గ్రంథం దానిలోని భాగాలు ప్రపంచంలో టోటల్ బైబిల్ కాదండి, బైబిల్ గ్రంథం దాంట్లో ఉన్న పార్ట్స్, ఇది యోహాను సువార్త ఇండివిజువల్గా చేయవచ్చు, ఒక్కోసారి పత్రిక ప్రింట్ చేయొచ్చు. దాదాపుగా 1442 భాషల్లోకి తర్జుమా అయింది. బైబిల్లో అతి చిన్న వచనం జీసస్ వెప్ట్ అనే మాట, యేసు ఏడ్చెను అనేది బహు చిన్న వచనం. అతి పెద్ద అధ్యాయం 119వ కీర్తన. ఓకే, బైబిల్ని అక్షరార్థంగా నేర్చుకోవటానికి బిబ్లికల్ స్టడీస్ అని, ఆత్మక్రమంలో నేర్చుకోవటానికి థియలాజికల్ స్టడీస్ అని మనం పిలుస్తాం దాన్ని. ఈ రచన ఎవరిది కాదు, కేవలం ఇది దైవ ప్రేరేపితం. జాగ్రత్తగా గమనించండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు సృష్టించాననే మాట ఉంటుంది. ఇది దేవుడు రాయించాడంటే గుర్తు ఏంటంటే, ఇఫ్ ఇట్ ఈస్ రిటన్ బై సమ్ XYZ ఏదన్నా వ్యక్తితో రాయబడితే అతను ఏం రాస్తాడంటే సో అండ్ సో డేట్న మనిషి భూమి ఆకాశాలు కనిపెట్టాడని రాస్తాడంతే. సృజించను అనే మాట మనిషికి ఎక్కడ క్లిక్ అవ్వదు. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎనీ లివింగ్ క్రీచర్ ఆన్ దిస్ వరల్డ్. ద వర్డ్ క్రియేషన్ ఈజ్ ఓన్లీ బిలాంగ్స్ టు గాడ్, ఇట్ యాప్ట్ టు గాడ్, ఇట్ ఈస్ సూటబుల్ టు గాడ్. సృష్టించిన అనే మాట దేవునికి మాత్రమే చెందింది, దేవునికే తగింది, అది దేవునికే సంబంధించింది. సపోజ్ ఫ్యాన్, హూ క్రియేటెడ్ అని ఎవరు అనరు, హూ ఇన్వెంటెడ్ అంటారు అంతే. వాట్ ఎవర్ ద మెషిన్ ఆర్ థింగ్ ఇన్ ద వరల్డ్, ఇట్ షుడ్ బి ఇన్వెంటెడ్. ఆర్ ఆ ప్లేస్ ఎవరు డిస్కవర్ చేశారంటారు, ఆ ప్లేస్ ఎవరు సృష్టించారనరు. హూ డిస్కవర్డ్ ద కంట్రీ, సో అండ్ సో కంట్రీ అని అడుగుతారు, కానీ ఆ కంట్రీని ఎవరు సృష్టించారని ఎవరు అనరు. వై? ద వర్డ్ క్రియేషన్, ద వెరీ వర్డ్, ఇట్ ఓన్లీ బిలాంగ్స్ టు గాడ్ అలోన్. అది దేవునికి మాత్రమే, దేవునికే సంబంధించిన పదం. ఓకే, మనం ఇక్కడ ఆగిపోతున్నాం. చరిత్రలో దేవుని వాక్యాన్ని ఆపాలనుకున్న వాళ్ళు చరిత్రహీనులు అయిపోయారు. దానికి డీప్లూమ్ వాల్టేర్ అనేటువంటి చరిత్రకారుడు, మేధావి, ఫిలాసఫర్, ఏ వెరీ గ్రేట్ రైటర్ ఇన్ బోత్ ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్. ఆయన ఎలా నశించిపోయాడు, ఆ తర్వాత ఆయన ఇంట్లో నుంచే బైబిల్ గ్రంథం చదవరు, కొన్ని రోజులకి ఇది అంతరించిపోద్దన్న ఆయన ఇంట్లో నుంచే బైబిల్ గ్రంథం విస్తారంగా ప్రపంచానికి ఏ విధంగా స్ప్రెడ్ అయింది, ఇవన్నీ తర్వాత ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు నీకు చెప్తాం జరుగుద్ది. ఇట్ బికేమ్ మోర్ ప్రొఫ్లికేటెడ్ అనమాట. దాన్ని అంతరింప చేయాలి, ఎక్స్టెండ్ చేయాలనుకున్న కొలిది అది విస్తరించింది వాక్యం. ఓకే, ఆ తర్వాత బైబిల్ అంతిమ ధ్యేయం ఏంటంటే దేవుడు ఆయన ప్రజలకు శాశ్వతమైన విజయం ఇవ్వటం. దేవుని నమ్మిన ప్రజలకు శాశ్వతమైన విజయాన్ని, రాజ్యాన్ని ఇవ్వటమే దేవుని యొక్క ఉద్దేశం. ఓకే, ఏ వ్యక్తిని గురించి చరిత్రలో లేనంతగా తండ్రి అయిన దేవుని గురించి యేసుక్రీస్తు వరకు 77 తరాలు. మరియమ్మ వైపు నుంచి, ఆదాము నుంచి యేసుక్రీస్తు వరకు మరియమ్మ వైపు చూస్తే 77 తరాల చరిత్ర, యోసేపు వైపు చూస్తే 63 తరాల చరిత్ర రాయబడింది. మనం ఇప్పుడు బ్రీఫ్గా పాయింట్ వద్దాం. గమనించండి. ఓకే, 8 points అబౌట్ ద క్యాననైజేషన్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ గ్రంథం యొక్క
ప్రామాణికతను గురించి 8 పాయింట్లు మనం చూద్దాం. నెంబర్ 1, పాత నిబంధన పుస్తకాలు ఎలా డిజైన్ చేశారు. ఏ పుస్తకాన్ని పడితే ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి ఇది కూడా బైబిల్లో ఉంది అంటానికి వీల్లేదు. మనం ఇక్కడ గమనిస్తే పాత నిబంధన పుస్తకాలకు ఎబ్రి మాత్రమే ఎటిమాలజీ ఉండాలి, రూట్ కాజ్ అయి ఉండాలి. ఏ లాంగ్వేజ్ పడితే ఆ లాంగ్వేజ్లో ఉన్న ఆ బుక్ని తీసుకొచ్చి దీంట్లో కూడా యెహోవా దేవుని గురించి ఉంది, దీన్ని కలపమంటే కుదరదు, దాన్ని తీసేయమంటే కుదరదు. ఈ 39 గ్రంథాలు యూదులు అంగీకరించినవి. ఇవి దానిలోంచి ఒకటి తీసేసినా ఒకటి కలిపిన వాళ్ళు ఊరుకోరు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే అపోక్రిఫా అనబడినటువంటి కథోలిక్ బైబిల్లో ఉన్న ఎడిషనల్ బుక్స్ ఉన్నాయి కదా పాత నిబంధనలో, వాటిని యూదులు అంగీకరించరు, చర్చ్ కూడా అంగీకరించదు. ఎవరో కొందరు వాళ్ళ యొక్క సొంత జ్ఞానంతో వాటిని పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళకి సరదా తీరొచ్చేమో కానీ గాడ్ డజంట్ ఎలో అండ్ హిస్ పీపుల్ ఈదర్. సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్లోనే పాత నిబంధన కొత్త నిబంధనకు అలాగే గ్రీకు భాష మాత్రమే మూలమై ఉండాలి. గ్రీకులో ఆ కాలంలో రాయబడిన బుక్స్ మాత్రమే కొత్త నిబంధనలు యాక్సెప్ట్ చేశారు. మరి ఏ భాషలో రాసిన బుక్ని తీసుకొచ్చి కొత్త నిబంధనలు యాడ్ చేద్దామన్నా ఇట్ ఈజ్ నాట్ accepted by church and church fathers. Number 3, పాయింట్ 2కి వచ్చాం. పాయింట్ 1లోనేమో పాత నిబంధనకు హెబ్రీ, కొత్త నిబంధనకు గ్రీకు, ఎటిమాలజీ అనుకున్నాం. పాయింట్ 2, Jewish people and historians accepted only the 33 books of the Old Testament as OT. యూద చరిత్రకారులు కానివ్వండి, ప్రపంచ చరిత్రకారులు కానివ్వండి, ఆ 39 గ్రంథాలని పాత నిబంధనగా యాక్సెప్ట్ చేశారు. అలాగే చర్చ్ ఫాదర్స్ అండ్ హిస్టోరియన్స్ యాక్సెప్టెడ్ 27 బుక్స్ ఓన్లీ. ఈ కొత్త నిబంధనలో 27 పుస్తకాలను మాత్రమే ఏది సంఘపితరులు తర్వాత చరిత్రకారులు యాక్సెప్ట్ చేశారు. ఫోర్త్ పాయింట్, కొత్త నిబంధన రచయితలు ప్రభువైన యేసు ఆ 39 గ్రంథాల్లోని అంశాలని ఎన్నుకున్నారు. చూడండి, బయట నుంచి మనం ప్రక్కన పెడితే ఇన్సైడ్ టెస్టిమనీకి వస్తే ప్రభువైన యేసు సువార్తల్లో మాట్లాడినప్పుడు కానీ, పత్రికల్లో కానీ, ఎవరో పేతురు కానివ్వండి, పౌలు కానివ్వండి, యాకోబు కానివ్వండి, యూదా కానివ్వండి, పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథాల్లో ఉన్న ఆ పేర్లను, ఆ క్యారెక్టర్స్నే కొత్త నిబంధనలో దే అనౌన్స్డ్ అండ్ ప్రొనౌన్స్డ్ అండ్ దే యాక్సెప్టెడ్. వాళ్ళు పలికింది, అంగీకరించింది వాళ్ళనే. ఆ బయట సమాచారం ఎక్కడ మనకు దొరకదు. ఓకే, ఫిఫ్త్ పాయింట్, యెషయా గ్రంథంలోని 66 అధ్యాయాల సారాంశం, ఎసెన్స్ అన్నమాట. 66 గ్రంథాల సారాంశం బైబిల్లోని 66, యెషయా గ్రంథంలో 66 అధ్యాయాల సారాంశం బైబిల్లోని 66 గ్రంథాల భావానికి co-equal. You can understand. That is why the book of Isaiah is called a Bible within the Bible. యెషయా గ్రంథాన్ని బైబిల్ గ్రంథములో ఒక బైబిల్ అని పిలుస్తారనమాట. లెట్ us listen afterwards. సిక్స్త్ పాయింట్, 1947లో మృత సముద్రము దగ్గర దొరికిన తోలు చుట్టల్లో ఆ పాత నిబంధన 39 గ్రంథాలు అంటే ఎస్తేరు గ్రంథం తప్ప మొత్తం దొరికేశాయి. సెవెంత్ పాయింట్, Christ is the center and inspiration of these 66 books, but it is not there in other non-canonical books. ఈ 66 గ్రంథాలకి క్రీస్తే కేంద్రమై ఉన్నాడు. అది మనం తర్వాత కింద చూద్దాం ఎలాగో. కానీ ఆ నాన్ క్యాననికల్ అదర్ పుస్తకాలు అవి ఉంటాయి కదా, దానికి అవి క్రీస్తు కేంద్రిత పుస్తకాలు కావు. దోస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ క్రిస్టోసెంట్రిక్ బుక్స్, గుర్తుపెట్టుకోండి. ఎయిత్ పాయింట్, కేవలం దేవుని వల్లనే కలిగినది బైబిల్, పరిశుద్ధ బైబిల్ దేవుని వల్లనే కలిగిందని తనకు తానే సాక్ష్యం ఇస్తూ ఉంది. ఎక్కడ సాక్ష్యం ఇస్తూ ఉంది? పేతురు పత్రిక 1:21లో పరిశుద్ధాత్మ వలననే ప్రేరేపించబడి రాశారని, అలాగే తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 3:16లో లేఖనములన్నీ దైవావేశము వలననే కలిగినవని. అవి మీరు ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఇంకా కొంచెం మోర్ క్లియర్గా అర్థమవుతాయి. అవి ఈ ఒక్క పాయింట్ దగ్గరే నేను ఆగిపోలేను. ఇవి ఈచ్ సెక్షన్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నా. నేను ఇదివరకు వీడియోలు చేశాను ప్రతి బిబిలికల్ స్టడీస్ మీద,
ఆ టోటల్ బైబిల్ ట్రైనింగ్ మీద ఇచ్చాను. ఇప్పుడు 66 గ్రంథాలు ఫస్ట్ చెప్పాను, బ్రీఫ్గా చెప్పాను. 7 పార్ట్ల మీద బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు ప్రతి స్ట్రీమ్ లైన్లో బిబ్లికల్ స్టడీస్లో 10 పార్ట్లు ఉంటే 10 క్లాసులు చెప్పేస్తాను దీని మీద. ఫస్ట్ కెననైజేషన్ చెప్పేస్తాం, తర్వాత ఏం చెప్తాము, లా ధర్మశాస్త్ర గ్రంథాలు వివరించేస్తాం, తర్వాత హిస్టరీ, తర్వాత పోయిట్రీ, తర్వాత ప్రొఫెట్స్, తర్వాత ఇంటర్టెస్ట్మెంటల్ పీరియడ్, ఆ తర్వాత గాస్పల్స్, ఎఫెజల్స్, గాస్పల్స్, హిస్టరీ బుక్స్, ఎఫెజల్స్ అండ్ ద ప్రొఫెటిక్ బుక్ చెప్తాం. ఇది పెద్ద టాస్క్. ఇది దీని వరకు ప్రార్థించండి, నన్ను దేవుడు కాపాడాలని, నా కుటుంబాన్ని కాపాడాలని, ఈ పరిచర్యలు హెల్ప్ చేస్తున్న వాళ్ళందరినీ కాపాడాలని. అన్లెస్ దెర్ ఈజ్ నో ప్రాపర్ ప్రేయర్ ఐ కెన్ డూ నథింగ్. ఇదనమాట 66 గ్రంథాలకు 8 పార్ట్. బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గివింగ్ టెస్టిమోనీ ఫ్రమ్ దోస్ బుక్స్ అనమాట. ఆ గ్రంథాల నుంచి అది సాక్ష్యం ఇస్తూ ఉంది. కనుక జాగ్రత్తగా గమనించండి. ఇంపార్టెంట్ వొకాబులరీ బైబిల్ గురించి ఏంటంటే, థియాలజీ అనగా థియో మీన్స్ గాడ్, లాజీ మీన్స్ సైన్స్. థియాలజీ అనగా దైవ జ్ఞానము లేక దైవ శాస్త్రము అని పిలవాలి, దైవిక శాస్త్రం. ఇది గ్రీక్ వర్డ్ అనమాట. సెప్టువాజింట్ అనగా గ్రీక్లో సెప్టా అంటే 70 మంది స్కాలర్స్ 70 రోజులు ఓల్డ్ టెస్ట్మెంట్ని హిబ్రూ నుంచి గ్రీక్కి ట్రాన్స్లేట్ చేశారు కనుక దాన్ని సెప్టువాజింట్ అంటారు. తనాక్ అంటే తోరా, నవ్విం, కెటివిం అని 3 పార్ట్స్గా చేసుకున్నారు ఓల్డ్ టెస్ట్మెంట్ని. ఆ హెబ్రీ ఓల్డ్ టెస్ట్మెంట్ని తనాక్ అని పిలుస్తాం. అంటే థియాలజీ చదివే వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ తెలియదు. వల్గేట్ అనగా ఎస్పెషల్లీ లాటిన్ బైబిల్. లాటిన్ వల్గేట్ అంటే ఈ పాత నిబంధనకు అదనంగా కలిపినటువంటి దాంతో కలిపినటువంటి పాత నిబంధన బైబిల్. దీన్నే ప్రస్తుతం రోమన్ క్యాథలిక్లు ఉపయోగిస్తారు. టోటల్ బైబిల్కి పాత నిబంధనలో కొన్ని ఎక్స్ట్రా బుక్స్ కలిపారు కదా, అలా కలపబడినటువంటి దానితో ఉన్నటువంటి బైబిల్ని వాళ్ళు లాటిన్ వల్గేట్ అంటారు. వాళ్ళు అలా ఒప్పుకోరు, హోలీ బైబిల్ అంటారు. కానీ ప్రొటెస్టెంట్ చర్చి, ఇండిపెండెంట్స్ అందరూ దాన్ని లాటిన్ వల్గేట్ అని పిలుస్తారు. ఇక తోరా అంటే మోషే రచించిన ధర్మశాస్త్రాన్ని తోరా అని హెబ్రీలో అంటారు. న్యూమాస్ అంటే ఇది గ్రీకు పదం. మోషే రచించిన ధర్మశాస్త్రాన్ని గ్రీకులో న్యూమాస్ అని పిలుస్తారు ధర్మశాస్త్రాన్ని. పెంటాటియక్ అనగా పెంటా అనగా 5. మోషే రచించిన ధర్మశాస్త్రాన్ని పెంటాటియక్ అంటారు. బిబ్లియా హెబ్రాయికా, హెబ్రీ బైబిల్ని బిబ్లియా హెబ్రాయిక్ అంటారు. అంటే 66 గ్రంథాలు ఉంటాయి. ఓన్లీ ఓల్డ్ టెస్ట్మెంట్ అయితే తనాక్ అంటాము. కొత్త నిబంధన కూడా కలిపేస్తే బిబ్లియా హెబ్రాయికా అంటాం. హెబ్రీ బైబిల్ అని అర్థం. అపోక్రిపా అనగా రోమన్ క్యాథలిక్లు వాడి ఎరిజినల్ బుక్స్ పార్ట్ ఒక్కటినే అపోక్రిపా అంటారు, వాళ్ళు అంటారు. మనకి అవి డౌటింగ్ బుక్స్. ఎందుకు, జెరోమ్స్ గారు చెప్పారనమాట ఆ విషయం. ఫస్ట్ బైబిల్ని లాటిన్లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి ఆయన, ఫస్ట్ కంప్లీట్ బైబిల్ కామెంటరీ రాసిన జెరోమ్స్ గారే దోస్ ఆర్ డౌటింగ్ బుక్స్ అని చెప్పారు. తర్వాత అపోక్రిపా అయిపోయింది కదా. మిక్రా అంటే హెబ్రీలో వాక్యం అని అర్థం. మనం అంటాం కదా తెలుగులో వాక్యం ఏం చెప్తుంది, వాక్యంలో ఉందంటాం కదా, వాళ్ళు మిక్రా అని పిలుస్తారు వాక్యాన్ని హెబ్రీలు. టా బిబ్లియా అనగా దా బైబిల్ అని గ్రీక్ వాళ్ళు గ్రీక్ లాంగ్వేజ్లో అంటారు. ద హోలీ బైబిల్ అని ఇంగ్లీష్లో దీన్ని పిలుస్తాం. ఇది బ్రీఫ్ హిస్టరీ. లెట్ us కమ్ టు ద పాయింట్. బైబిల్ గ్రంథం యొక్క ఆవిర్భావం అసలు ఎలా జరిగిందంటే, ఇవి విభిన్నమైనటువంటి పుస్తకాల యొక్క కలయిక. ఇది గ్రీక్ పదం బిబ్లియా నుంచి బైబిల్ అనే పదాన్ని డిరైవ్ చేయటం జరిగింది. గమనించండి. దాదాపు దీన్ని పెద్ద గ్రంథంగా ఆవిర్భించగా మునుపు ఈ పుస్తకాలన్నీ వ్రాయటానికి దాదాపు గ్రీకు పదం బైబిల్ అనే పదం వచ్చింది. బైబిల్ ప్రస్తుత రూపంలో ఒక పెద్ద గ్రంథంగా ఆవిర్భించక మునుపు ఈ పుస్తకాలన్నీ వ్రాయటానికి దాదాపుగా కొంతకాలం, ఇది మీరు తీసుకోవద్దు ఈ పార్ట్ని, కొన్ని వందల సంవత్సరాలు దాదాపుగా పట్టిందనమాట. మరి దాన్ని ఎట్లా టైప్ చేశారనేది దాని తర్వాత చెప్తాను. దాదాపుగా ఈ పుస్తకాలను ఒక చోట గ్యాదర్ చేయడానికి క్రీస్తు శకం 100వ శతాబ్దం వరకు ప్రయాసపడ్డారు. అప్పటికి క్రీస్తుకు పూర్వం 250లోనే
ఓల్డ్ టెస్టిమెంట్ని హెబ్రీ నుంచి గ్రీక్లోకి ట్రాన్స్లేట్ చేసి పెట్టారు. దాన్ని పట్టుకుని 100వ సంవత్సరం వచ్చేటప్పటికి క్రొత్త నిబంధన మొత్తం రచన పూర్తయిపోయింది. దాన్ని కొంతకాలానికి కొందరు కొన్ని గ్యాదర్ చేశారు. 330 వచ్చేటప్పటికి ఏడి ఎథనేషియన్ అనేటువంటి బిషప్ అలెగ్జాండ్రియా, ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా ప్రాంతంలో బిషప్గా సంఘాలను చూస్తున్నటువంటి దైవజనుడు ఎథనేషియస్ గారు ఈ 27 పోగు చేసి ఆ 39 పోగు చేయబడినటువంటి ఆ గ్రీక్ ఓల్డ్ టెస్ట్మెంట్ని కలిపి టాప్ బిబ్లీ అని పేరు పెట్టాడు. బైబిల్ వృత్తాంతాలను గ్రంథస్థం చేసి ఎలా చేశారంటే, ప్రారంభంలో అవి కొన్ని వచనాలుగా ఒకే వచనాలుగా చాప్టర్స్గా లేదు, అది బుక్ వైజ్ ఉండేది, అంటే ఒకే సిరీస్గా ఉండేది. దాని అంతా కూడా పోగు చేసి వాటిని కాలక్రమంలో చాప్టర్స్గా అంటే అధ్యాయాలుగా వచనాలుగా డివైడ్ చేయడం జరిగింది. జంతు చర్మాల మీద ప్రారంభంలో రాసేవాళ్ళు, తాళపత్రాలు అట్లాంటివి లేవండి. ఫస్ట్ నుంచి జంతు చర్మాల మీద రాశారు, తోలు చుట్టలు లెదర్ స్క్రాల్స్ మీద రాశారు వాక్యాన్ని. అవి అంత తేలిగ్గా పోవు, వాళ్ళు చాలా రకాలైన కెమికల్స్ ఆ రోజుల్లో దొరికే ఈ లైమ్ లాంటివి వాటిలో కలిపి వాటిని నానబెట్టి పదునైనటువంటి ఆయుధాలు ఐరన్ టూల్స్ తీసుకుని, అందుకని అంటాడు కదా, యోధా పాపము ఇనుప గంటముతో చెక్కబడింది. ఆ రోజుల్లో ఇనుప గంటాలు తీసుకుని తోలు చుట్ల మందమైన తోలు చుట్ల మీద స్టాండర్డ్గా రాసేవాళ్ళు. ఇప్పుడున్న పుస్తకాల పేపర్లన్నీ చిరిగిపోతే చెదపడతాయేమో కానీ అవి పోవవి, సున్నంలో నానబెట్టి తీస్తారు ఆ లెదర్ని. ఇంకా అవి వందల సంవత్సరాలు. అందుకే అప్పుడు రాసినటువంటి తోలు చుట్లు కూడా 600, 700, 1000 సంవత్సరాల క్రితం రాసిన బుక్స్ అన్నీ కలిపి కుమరన్ గృహాల్లో లెదర్ స్క్రిప్ట్లుగా 1948లో దొరికేసాయి. అవన్నీ ఒకేసారి దొరికాయి. జాగ్రత్తగా గమనించండి. వీటిని ఈ యూద లేఖనాలను సేకరించడానికి, యూదుల లేఖనాలు ఎప్పుడు తుది రూపంలోకి సేకరించారో ఖచ్చితంగా తెలుసుకోవటం సాధ్యం కాదు. కానీ కొన్ని లేఖనాలు క్రీస్తుకు పూర్వం 1300 నాటివి. అంటే యోబు గ్రంథాన్ని క్రీస్తుకు పూర్వము 1300 సంవత్సరంలోనే రాసేశారు. అది యోబు చెబుతుంటే ఎలీహు రాశాడని, ఆ తర్వాత మోషే ఎలీ దాన్ని మోడర్న్ లాంగ్వేజ్లోకి, అప్పట్లో మోడర్న్ లాంగ్వేజ్లో రాశాడని చెప్తారు. కానీ దాని గ్రంథకర్త మాత్రం యోబే. అది చేత్తో రాయొచ్చు, లేకపోతే తను నేరేట్ చేయొచ్చు. యోబు గ్రంథం మొదటి రాబోయే, కానీ క్రోనలాజికల్ ఆర్డర్లో మాత్రం ఆదికాండం ఉండాలి. అందుకే ఆదికాండాన్ని ముందు పెట్టారు. ఇంకో రకంగా చెప్పాలంటే స్పిరిచువల్ ఆర్డర్లో యోబు కూడా ముందు ఉండాలి. ఎందుకంటే యోబు గ్రంథం 38 నుంచి మీరు చూస్తే సృష్టికి పూర్వం జరిగిన వాటిని కూడా, ఏది మానవుడికి భూమిని విక్రతం జరిగిన సంఘటనలు కూడా యోబుతో దేవుడు చర్చిస్తాడనమాట. మీరు ఇవన్నీ తర్వాత చదువుకోవచ్చు. మా దగ్గర బుక్స్ ఉంటాయి, కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి సెట్లు పంపుతాం మేము. క్రీస్తు శకం 387లో పోపు ప్రథమ డయాసిస్ జెరోమ్ అనే పండితుడిని అపాయింట్ చేసింది. అదే 83లో అపాయింట్ చేస్తే ఆయన AD 400 కల్లా దాన్ని లాటిన్లోకి తర్జుమా చేశాడని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను మీకు. ఆయన పేరు జెరోమ్స్, చాలా మంచి దైవజనుడు. ఫస్ట్ ట్రాన్స్లేటర్ ఫ్రమ్ గ్రీక్ టు లాటిన్, ఫస్ట్ ఫుల్ బైబిల్ కామెంటేటర్ అనమాట ఆయన. ఇవన్నీ మీరు చాలా డీటెయిల్గా తర్వాత చదువుకోండి. వివిధమైన సాహిత్య రీతులు ఫాలో అయ్యారు. ఒకటి ఓపెన్ రైటింగ్ మెథడ్, పోయిటరీ రైటింగ్ మెథడ్ అనేవి ఇవన్నీ కూడా ఫాలో అప్ అయ్యారు బైబిల్ గ్రంథ రచనలో. రచనా శైలి ఎలా ఉంటుంది? బైబిల్ అధ్యయనం చేసేటప్పుడు ప్రతి పుస్తకాన్ని చదవడంతో పాటు ఆ పుస్తకం రచనా శైలిని కూడా మనం గమనించాలి. రచయిత ఉద్దేశాలను తెలుసుకోవటానికి రచనా శైలి మనకి ఉపకరిస్తుంది అనమాట. ఉదాహరణకు మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 20 చూడండి. వాక్య భాగాన్ని చూస్తే అదే మళ్ళీ 2వ అధ్యాయానికి వచ్చి 1 నుంచి 10 వాక్యంతో పోల్చి చూడండి. ఒకే పుస్తకంలో వేరే రచనా శైలి. మొదటి భాగం గద్యం, 2వ భాగం పద్యం. అంటే దేవుడు ప్రేరేపించినట్టు రాశారు. అక్కడ ఒక పాట ఉంటుంది. ఆదికాండంలో కూడా, నిర్గమకాండంలో కూడా మనం చూస్తే అంతా కూడా పురోజు రాసుకుంటూ వచ్చి ఒక పోయిటరీ రాయాల్సి వచ్చింది. బికాస్ వాళ్ళు ఎర్ర సముద్రం దాటంగానే దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు అనేటువంటి పాటను వాళ్ళు పాడారు.
ఎర్ర సముద్రపు తీరమున యోర్ధాను నది దాటిన ఎప్పుడు, ఎరుకో కూలిన ఎప్పుడు. వాళ్ళు ఆ పాటను రాశాడు. ఎట్లాగా ఆ పాట మనకందరికి క్రైస్తవ లోకంలో తెలుగు వాళ్ళు బాగా పాడతారు. అది వాళ్ళు ఎర్ర సముద్రం దాటంగానే పాడిన పాట ఒకటి ఉంటుంది. దేవుని స్తుతిస్తూ పాట పాడతారు. అప్పుడు పొయిటిక్ డిక్షన్లో రాయాల్సి వచ్చింది. అది ఎర్ర సముద్రము చీలింది, ఫారో రథముల సేలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసిన యెహోవాను గానము చేసేదము ఏకముగా అనే పాట. అది పొయిటరీ రాయాల్సి వచ్చింది. లెట్ us come to the point. ఓకే, ఇదంతా కూడా ఇండివిజువల్గా చెప్పాలంటే ఎన్ని గంటలైనా మీకు చాలదు. బైబిల్ అనువాదం ఎలా జరిగింది అనేది కూడా మనం బ్రీఫ్గా చూడవచ్చు. మూల భాషలోంచి ఎప్పుడెప్పుడు ఎంతెంత పార్టు ఎలా ట్రాన్స్లేట్ వచ్చారనేది హిస్టారికల్ స్టడీలో మనకు అది వస్తుంది. ఇది మాత్రం ముఖ్యమైనది. క్రీస్తుకు పూర్వము 250లో యోధ పండితులు హెబ్రీ లేఖనాలను గ్రీక్ భాషలోకి వ్రాయటంతో బైబిల్ అనువాదం నాంది పడింది. ఫస్ట్ ట్రాన్స్లేషన్ పార్ట్ అనమాట. హెబ్రీ బైబిల్ని ఈజిప్ట్లో ఉన్నటువంటి గ్రీకు భాష మాట్లాడే యూదుల కొరకు బైబిల్ పండితులు యూదులు 70 మంది కూర్చుని 70 రోజుల్లో దాన్ని ట్రాన్స్లేట్ చేసి దానికి సెప్టాజింట్ అని పేరు పెట్టారు. గమనించండి. ఇక్కడ బైబిల్ ఆంగ్లానువాద చరిత్ర సుదీర్ఘమైనది. ఎస్, ఇట్ ఈస్ వెరీ వాస్ట్ అండ్ లెంగ్దీ. క్లిష్టమైనది కూడా. విలియం టిండేల్ క్రీస్తు శకం 84 నుంచి 36 మధ్యలో ప్రముఖ ఆంగ్ల అనువాదకుడు. అతనికి ఆంగ్ల బైబిల్ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ బైబిల్ అంటారు అనే పేరు కూడా ఉంది. అదంతా నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పా. ప్రజలందరూ లేఖలను అర్థం చేసుకోవాలని టిండేల్ ఆకాంక్షతో ఆ 16th century బిగినింగ్లో ఆ బైబిల్ గ్రంథం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ కావడం జరిగింది. ఓకే, ఇది చాలా పెద్దది. తర్వాత ద్రవిడ భాషలోకి ట్రాన్స్లేట్ అయింది. బైబిల్ అనువాదం 18వ శతాబ్దంలో ప్రారంభమైంది. తెలుగు బైబిల్ అనువాదం అండి ప్రారంభమైంది అనమాట. 1727 సంవత్సరంలో ట్యాంక్విబార్ మిషన్కు చెందిన జర్మన్ లూథరన్ మిషనరీ రెవరెండ్ డాక్టర్ బెంజమిన్ షుల్జ్ తెలుగులో కొత్త నిబంధన అనువాదాన్ని పూర్తి చేశాడు. ఇది 1727లోనే. అంటే ఇప్పుడు ఎంతకాలం అయింది సుమారుగా? మనం ఇప్పుడు ఎక్కడున్నాం? 2024 అరౌండ్లో ఉన్నాం. అంటే 300 సంవత్సరాల క్రితమే అయ్యింది. కానీ తమిళం, హిందీ భాషల్లో ఇతను ప్రవీణుడు. 1732 సంవత్సరం నాటికి షుల్జ్ పాత నిబంధన అనువాదాన్ని కూడా పూర్తి చేశాడు. అయితే షుల్జ్ అనువాదాలు ప్రచురణకు నోచుకోలేదు. చాలా స్ట్రగుల్ అయిందండి. తెలుగు భాషలోకి బైబిల్ రావటం అనేది చాలా కష్టమైంది. దాదాపుగా స్టార్ట్ అయిన 100 సంవత్సరాల వరకు తెలుగు భాషలోకి బైబిల్ రాలా. ఒరిజినల్గా రిఫైన్డ్గా సాతాను అంత పోరాటం చేశాడు. ఏదైనా అంతే, ఒక యథార్థమైన పరిచర్య, ఒక యూజ్ఫుల్ మినిస్ట్రీ చేస్తే అంతే. నేను 30 సంవత్సరాలు స్ట్రగుల్ అయితే, 19 సంవత్సరాలు యవనస్తున్నప్పటి నుంచి నేను స్ట్రగుల్ అవుతుంటే ఇప్పుడు నాకు 49. ఇప్పుడు జరుగుతున్నాయి ఈ పనులు. 30 years. నాకు ముందు మా పితరులు ఒక 3 generations స్ట్రగుల్ అయ్యారు. ఇవన్నీ బయటకు పట్టి రావాలన్న వాళ్ళ వల్ల కాల. మరి దేవుడు నాకెందుకు కృప చూపించాడు తెలియదు. కానీ నా తరంలో నేను ఒక 30 సంవత్సరాలు స్ట్రగుల్ అయిన తర్వాత దీస్ థింగ్స్ ఆర్ బీయింగ్ థాట్ హియర్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. అనేక సమస్యలు, అనారోగ్యాలు నన్ను బాగు చేసి బ్రతికించి దేవుడు ఎట్లా చేశాడనమాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గమనించండి, 27లోనే ట్యాంక్విబార్ మిషన్కి చెందిన జర్మన్ చెందినటువంటి లూథరన్ మిషన్కి చెందినటువంటి బెంజమిన్ షుల్జ్ గారు ట్రాన్స్లేట్ చేశాడు. కొత్త నిబంధన కూడా ఆయన 32 సంవత్సరానికి చేసిన అవి ప్రింటింగ్కి నోచుకోలేదు. కానీ 42 సంవత్సరంలో 1742లో జర్మనీకి చెందిన ఫిలిప్ ఫెబ్రిషియన్ అనే లూథరన్ మిషనరీ మద్రాసు స్థావరంగా అవిరళ కృషి చలిపి బైబిల్ను తెలుగులోకి, తమిళంలోనికి తర్జుమా చేశాడు. అయితే ఇది కూడా ముద్రణకు నోచుకోలేదు. మామూలు స్ట్రగుల్స్ కాదు. లాస్ట్గా ఆనందరాయర్ సపోర్ట్ తీసుకుని, నేను మీకు క్లుప్తంగా చెప్తాను, ఇది ఒక బ్రాహ్మణ్ అయినటువంటి ఆనందరాయర్ సపోర్ట్ తీసుకుని
మీకు కొంచెం క్లారిటీ వస్తుందని నేను ప్రయాసపడుతున్నాను, అంతకుమించి మరొకటి ఏం కాదు. నాకు కాదు కావాల్సిన క్లారిటీ మీకు, ఎందుకంటే నాకు ఇవన్నీ ఎప్పుడు నా దగ్గర ఉంటాయి కనుక నేను చదువుకుంటాను. లాస్ట్కి ఏం జరిగిందో చూద్దామా. అలుపెరగని సిరంపూర్ మిషనరీలు డాక్టర్ విలియం కేరీ నేతృత్వంలో 1805 సంవత్సరంలో తెలుగు బైబిల్ అనువాదానికి శ్రీకారం మరలా చుట్టారు. క్రొత్త నిబంధన 1811 సంవత్సరంలో ముగిసింది మొత్తం మీద. 1812లో తెలుగు బైబిల్ అచ్చయ్యే సమయంలో బైబిల్ వ్రాత ప్రతులు ముద్రణాలన్నీ అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. చూడండి, విలియం కేరీ ఆధ్వర్యంలో కొత్త నిబంధన ట్రాన్స్లేట్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా ఈ దాదాపుగా 1812లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్లో విలియం కేరీ గారి ఇతర లిటరేచర్తో పాటు తెలుగు బైబిల్ తగలడిపోయింది. అంటే దగ్గర దగ్గర 100 సంవత్సరాలు అయిపోతుంది స్ట్రగుల్ స్టార్ట్ అయ్యి. 27 కదా, 1727లో స్టార్ట్ అయింది జర్మన్ మిషనరీతో, 1827 దగ్గరికి వచ్చేస్తుంది. లాస్ట్కి ఏం జరిగింది దీనికి, 1818 సంవత్సరంలో కొత్త నిబంధన ప్రచురణ జరిగి 3 సంవత్సరాల అనంతరం పంచకాండాలు, అంటే దట్ మీన్స్ లా అనమాట, ధర్మశాస్త్ర గ్రంథాలు బయటకు వచ్చాయి. చూడండి, దగ్గర దగ్గర ఎప్పుడు స్టార్ట్ అయినటువంటి ఫైట్ అండి ఇది, 1727లో జరిగితే 1818 కొత్త నిబంధన వచ్చింది. అలా చేసి చూడండి 1828 సంవత్సరంలో వీళ్ళిద్దరూ కలిసి చూడండి లండన్ మిషనరీ సొసైటీ ఎడ్వర్డ్ ప్రిచెట్ అనేటువంటి దైవజనుడు ఆనందరాయర్ గారి సహాయం తీసుకుని జాన్ గోర్డన్ అనేవారి సహాయంతో, ఎవరో జాన్ ప్రిచెట్, జాన్ గోర్డన్ గారు ఆనందరాయర్ సహాయం తీసుకుని తెలుగు అనువాద కార్యక్రమాన్ని కొనసాగించి మొత్తం మీద 24 సంవత్సరములు, గార్డెన్ 28వ సంవత్సరంలోను మరణించారు. వీళ్ళు మరణించిన తర్వాత వీరిరువురు పాత నిబంధనలోని చాలా భాగాలు అప్పుడు ట్రాన్స్లేట్ చేశారు కనుక 1831 సంవత్సరంలో మద్రాసు మిషన్ వారు ఆదికాండం మరియు నిర్గమాకాండాలను తర్జుమా చేసి మద్రాసు సివిల్ సర్వీస్ ఉద్యోగి అయినటువంటి సిపి బ్రౌన్ గారు కూడా బైబిల్ను తెలుగులోనికి అనువదించారు. బ్రౌన్ తెలుగు భాషలో ప్రవీణుడు. ఎందుకు బ్రౌను తెలుగులోకి డిక్షనరీ తయారు చేశాడు. సిపి బ్రౌన్ గారు ఇంగ్లీష్ డిక్షనరీ ఒకటే ఆయన చాలా చేశాడు. సిపి బ్రౌన్ గారు ఒక పక్కన తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ తయారు చేశాడు, మరో పక్క బైబిల్ ట్రాన్స్లేషన్లో హెల్ప్గా ఉన్నాడు. తెలుగు వ్యాకరణాన్ని నిఘంటువును కూడా గ్రామర్ బుక్ను తయారు చేశాడు. 1838 సంవత్సరంలో బ్రౌన్ అనువదించిన లోకసువార్తను ప్రచురించడం జరిగింది. ఇట్లాగా 100-150 సంవత్సరాలు కష్టపడిన తర్వాత తెలుగు బైబిల్ బయటకు వచ్చిందండి. అది గొప్ప సంగతి. 1857 సంవత్సరంలో సవరించిన బైబిల్ను ప్రచురించారు. 1857 అంటే దగ్గర దగ్గర 17, 28, 27లో స్టార్ట్ అయితే 125 సంవత్సరాలు 125 ఇయర్స్ స్ట్రగుల్ అయితే ఒక అర్థమయ్యే భాషలో కంప్లీట్ బైబిల్ బయటకు వచ్చింది. ఇట్ హ్యాస్ ఎ లాంగ్ హిస్టరీ. ఇంత ప్రయాసపడి దైవజనులు బైబిల్స్ వాళ్ళు కాలిపోయి చచ్చిపోయి ఇక్కడ త్యాగాలు అయిపోతే ప్రస్తుత కాలంలో పనికిమాలిన వాళ్ళు తయారయ్యి స్టేజీలెక్కి కోతి గంతులు వేసుకుంటా నాతోనే సువార్త స్టార్ట్ అయింది అన్నట్లు, ఇక మేముంటేనే సేవ జరుగుతుంది, యేసుప్రభు కూడా మా పర్మిషన్తోనే వస్తాడు అన్న టైప్లో వీళ్ళు దుర్మార్గాన్ని పండిస్తున్నారు. వీళ్ళకి ఎవరు బుద్ధి చెప్తారు? మనమే. వి మస్ట్ కమ్ టుగెదర్ టు రెసిస్ట్ అండ్ కన్ఫ్రంట్ సచ్ కైండ్ ఆఫ్ ఈవిల్ ప్రీచర్స్. ఇటు బోధకులను ఎదిరించి బంధించవలసింది వాక్యంతో మనమే. ఇంత కష్టపడితే మొత్తం మీద అనువాదం బయటకు వచ్చింది. ఆ తర్వాత వాడుక భాషలో కూడా ఒక ఆయన బైబిల్ని రాశారు. చౌదరి పురుషోత్తమ గారు మొట్టమొదటి పాటల రచయిత తెలుగు పాటలకు. అది వరకు కూడా తెలుగులో పాటలు ఉన్నాయి కానీ ట్రాన్స్లేటెడ్ సాంగ్స్ అనమాట అవి. ఇతర భాషల్లో ఉన్నటువంటి ఈ జర్మన్ సాంగ్స్, ఇంగ్లీష్ సాంగ్స్ని తెలుగులో రాశారు. స్వయంగా తెలుగు నుడికారంతో, తెలుగు ఊహా ఉద్దేశాలతో బైబిల్ గ్రంథాన్ని ఆకళింపు చేసుకుని మొట్టమొదటిసారిగా తెలుగులో పాటలు రాసిన వ్యక్తి పేరు చౌదరి పురుషోత్తమ చౌదరి. ఆయన పురుషోత్తమ చౌదరి గారు. కొత్త నిబంధనలో ఎన్ హాల్టరా, జాన్ హే అనువారి తన సహకారాలను అందించాడు. ఈయన అంతేకాదు బైబిల్ గ్రంథాన్ని రిఫైన్ చేయడంలో ఈయన సహకారాన్ని కూడా అందించాడు. ఇలాగ తర్వాత కొంతకాలానికి 1911లో బైబిల్ గ్రంథం ముద్రణలో ఇప్పుడు మనం చదువుతున్నటువంటిది రావటం జరిగింది. చివరికి 1953 సంవత్సరంలో మరోసారి తెలుగు ముద్రణ జరిగింది. రెవరెండ్ డాక్టర్ ఈ ప్రకాశం సికింద్రాబాద్ బైబిల్ సభ సెక్రటరీగా కూడా పనిచేశారు. 53 సంవత్సరంలో మరోసారి. ఈ 1911లో బైబిల్ గ్రంథాన్ని పెద్దంత మార్పులు లేకుండా
ఫైనల్ ప్రతిని మనకు అందించడం అనేది జరిగింది. జాగ్రత్తగా గమనించండి. ఇలాగ దేవుని వాక్యం అనేది ఎన్ని భిన్నత్వాలు ఉన్నప్పటికీ, ఎన్ని భాషలు మారినా, ఎన్ని ప్రాంతాలు మారినా, దాని కొహెరెన్స్, కోరిలేషన్, దాని సఖ్యత, దాని సంబంధాలు ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. మనము ఇంకా కొన్ని విషయాలు, బైబిల్ గ్రంథంలో ఉన్న ఏకత్వం, ఇది ఎక్కడో చూసిన కాంట్రవర్షియల్ లేని మీనింగ్ని అందించింది. ఈ బైబిల్ రాసినటువంటి 40 మంది దైవజనులు చాలామంది ఒకరికి ఒకరు పరిచయం లేనివారు. దే ఆర్ నాట్ అట్ ఆల్ కాంటెంపరర్స్. వాళ్ళు పీర్స్ కాదు, కొందరు కాంటెంపరీస్ కాదు, అంటే సమవయస్కులు కాదు, ఒకే కాలంలో జీవించిన వాళ్ళు కాదు. అయినా ఒకే ఆత్మచేత నడిపించబడిన కారణం చేత కాంట్రవర్సీ, సెల్ఫ్ కాంట్రడిక్షన్స్ లేకుండా బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు నడిచాయి. ఓకే, బైబిల్ గ్రంథం ఎలా విస్తరిస్తూ వచ్చింది? కొన్ని సంవత్సరాల కిందట ఒక ద్వీపంలో సముదాయములు, అనాయకులైన ప్రజలు నివసిస్తున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ వీళ్ళు రాశారు. దాని ఆదరణ ప్రపంచవ్యాప్తంగా మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలకు అతీతముగా అందరూ దేవుని వాక్యాన్ని అంగీకరించారు. బైబిల్ గ్రంథంలో ఉన్న ఇంటర్నల్ టెస్టిమోనీ ఏం చెప్తుందంటే, దేవునిచే ప్రేరేపించబడినది ఈ బైబిల్ గ్రంథం అని తిమోతి పత్రిక చెప్పింది. రోమా చక్రవర్తి డయక్లీషియన్ బైబిల్ నాశనం చేయాలని చూశాడు, కానీ రోమా చక్రవర్తిలో దాన్ని ప్రమోట్ చేసేటట్లుగా తర్వాత దేవుడు చేశాడు. బైబిల్ యొక్క ప్రస్తుత అన్వయానికి మనము చదవలసిన వచనాలు కింద ఉన్నాయి, మీరు తర్వాత చదువుకోండి, స్క్రీన్ షాట్ కొట్టుకుని. బైబిల్ యొక్క చరిత్రలో ముఖ్యమైన సందర్భాలు ఏమిటి అనేవి మనం చూద్దాం. టైం కూడా మనకి ప్రిసైజ్ కనుక ఇదిగోండి, పాత నిబంధన చరిత్ర కాలం ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయింది. ఇది మీకు కన్ఫ్యూజన్గా ఉంటే మీరు దీన్ని ఒకసారి చూసుకోండి, నేను చెప్తాను. దీన్ని ఎటర్నిటీ టు ఎటర్నిటీ చార్ట్ అంటారు. నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఈ 12 పిక్చర్స్ మీకు అర్థమైతే బైబిల్ గ్రంథం ఈజీగా అర్థమవుతుంది మీకు. ఇక్కడ ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం దగ్గర ఎటర్నిటీల నుంచి టైం కౌంట్ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన టైం కౌంట్ ఇలాగూ 7 లేక 8 యుగాలుగా విభజించబడి, మళ్ళీ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం దగ్గర టైం కౌంట్ అనేది క్లోజ్ అయిపోయింది అనమాట. నూతన ఆకాశము, నూతన భూమి, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, టైం కౌంట్ ఉండదు. అంటే ఈ ఎటర్నిటీ నుంచి ఎటర్నిటీ వరకు ఏం జరిగింది అనేది 12 పిక్చర్లలో నేను రాశాను. ఇది చాలా కాలం డిజైన్ చేయడం జరిగింది ఈ పిక్చర్ని. ఆదికాండం 1:3లో స్టార్ట్ అయింది టైం కౌంట్. దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు స్టార్ట్ అయింది. మళ్ళీ ఎక్కడ క్లోజ్ అయిందని చెప్పాను మీకు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1000 ఏళ్ల పరిపాలన ముగించడంగానే గోగు మాగోగు యుద్ధం పూర్తవడంతో టైం కౌంట్ ముగిస్తుంది. ఈ ఎటర్నిటీ టు ఎటర్నిటీ, నిత్యత్వం నుంచి నిత్యత్వం మధ్యలో ఉన్నటువంటి ఈ కాలము మహాసముద్రంలో నుంచి తీయబడిన ఒక నీటి బిందువు ఎంతో, నిత్యత్వం నుంచి తీయబడిన ఈ కాలమంతా అంతా కూడా కాదని ఒక శాస్త్రవేత్త మేధావి చెప్పాడు. ఓకే, కనుక ఇది మీరు తర్వాత అయినా చదువుకోండి, లేదా మా పుస్తకాల్లో ఉంటుంది, మీకు కావాలితే మేము దీన్ని అందజేస్తాం. ఓకే, తెలుగులో మీకు బాగా అర్థం ఉండటం గురించి చెప్తున్నాను. క్రీస్తుకు పూర్వం 404లో దేవుడు వెలుగు కమ్మని పలికినట్లుగా ఏదైనా మనం స్టార్ట్ అయినట్లుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. నేను ఇంపార్టెంట్ పాయింట్కి వస్తాను, ఇంకా అప్పుడే అవ్వలేదు. మనం చెప్పాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకొన్ని ఉన్నాయి. మనం ఇందాక ద ఎర్త్ ఈజ్ రౌండ్ అనేది తీసాం కదండి. హౌ ఇట్ ఈజ్ కన్వేడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేది మనం ఇందాక చూసాం. మనం కిందకి వెళ్తే ఇది వస్తుంది మనకి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, కాస్త ఓపికగా వినడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈ బైబిల్ గ్రంథం డివైడ్ అయిన విధానాన్ని ఇక్కడ నేను రాశాను, మీరు చదవండి. అంతేకాదు బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రం దేనికి రాయించాయంటే జనాలకి ఒక లా ఉండాలి, వాళ్ళని తిప్పలు పెట్టాలని కాదు.
ఒక రాజు ప్రభు అయిన యేసు భూమండలంలోకి రావాలంటే ఒక రాజ్యాంగం ఉండాలి, రాజ్యం ఉండాలి, దానికి ఒక జనాంగం ఉండాలి. కనుక ఒక జనాంగాన్ని ఎన్నుకుని వాళ్ళకు ఒక భూభాగాన్ని ఇచ్చి వాళ్ళకు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చి దాన్ని ధర్మశాస్త్రం అన్నాడు దేవుడు. ఎందుకు? రాబోతున్న క్రీస్తు ఎక్కడ పడితే అక్కడ కూర్చోడు. ఆయన ఒక భూభాగంలోకి వస్తాడు. ఆ భూభాగానికి ఒక క్రమశిక్షణ ఉండాలి, ఒక జనాంగం ఉండాలి. కనుక ధర్మశాస్త్రం రాయించాడు. చరిత్ర గ్రంథాలు ఎందులోంచి వస్తాడు? ఎవరు కడుపుని పడితే వాళ్ళ కడుపుని వచ్చాడు ఆయన. రారాజు దావీదు వంశంలో నుంచి రావాలి, అబ్రహాము సంతానమై ఉండాలి, అది షేము వంశమై ఉండాలి. కనుక క్రీస్తు రావటానికి ఒక చరిత్ర స్పష్టత ఉండాలి. కనుక జీనియలాజికల్ హిస్టరీ 77 తరాల యొక్క వంశావళులను ఏర్పాటు చేసి ఆయన ఆ 77వ నరునిగా భూమి మీదకి దిగి వచ్చాడు. తర్వాత పద్య గ్రంథాలు ఏ విధంగా ఆహ్వానం పలికారు ఆయనకి. పాప సహితుడిలో నుంచి పాప రహితుడు వచ్చిన ఎడల ఎంత మేలని, అవన్నీ కూడా ఆహ్వానం పలకగా స్తుతి పాటలు పాడగా, దేవా యోబంటాడు నాకును ఆయనకు మధ్యలో మధ్యవర్తి అయ్యండి, మా ఇద్దరి మధ్యలో చెయ్యి ఉంచగలిగిన వాడు ఉంటే బాగుండని నేను అనుకునిచున్నాను అన్నాడు. ఆయనే క్రీస్తు. ఈ విధంగా వాళ్ళ ప్రార్థనలు వాళ్ళ ఆహ్వానాలు అందుకున్న మీదటే ఆయన భూలోకానికి వచ్చాడు. అందుకే పద్య గ్రంథాలు ఏర్పడ్డాయి. అది యోబు కానీ కీర్తనలు కానీ ఏదైనా కానీ. ప్రవచన గ్రంథాలు క్రీస్తు కొరకు చెప్పబడినటువంటి ప్రవచనములు, క్రీస్తు రాకడ గురించి చెప్పబడిన ప్రవచనములు ప్రపంచంలో ఏ వ్యక్తిని గురించి భూమి మీద చెప్పబడలేదు. ఇలాగ మీరు తర్వాత చదువుకోండి. సువార్తల భాగాల్లో ఆయన ఎలా కేంద్రమై ఉన్నాడని. నేను తర్వాత వీటిలన్నింటినీ వివరించడం జరుగుద్ది, మీరు గమనించండి. ఈచ్ ఆఫ్ ది సెక్షన్స్, ఏ సెక్షన్ దేని కొరకు రాయబడింది అనేది కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఎస్ 4 పార్ట్లు కూడా దేనికి రాయబడ్డాయి, ఏ సందర్భాన్ని బేస్ చేసుకుని రాయబడ్డాయి అనేది చూస్తే ఆదికాండాన్ని మనం గమనిస్తే, ఆదికాండం ఎలక్షన్ ఆఫ్ ఏ నేషన్. ఆదికాండం అనేది ఏంటది? ఎలక్షన్ ఆఫ్ ఏ నేషన్. ఎలక్షన్ ఆఫ్ ఏ నేషన్. నిర్గమకాండం రిడెంప్షన్ ఆఫ్ ద నేషన్. సంఖ్యాకాండం ఇమాన్సిపేషన్ ఆఫ్ ద నేషన్. ఇమాన్సిపేషన్ ఆఫ్ ద నేషన్. జాగ్రత్త గమనించండి ఇక్కడ. ఎస్, లాలో మీరు చూసినట్లయితే ఆదికాండంలో ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు ఆయన. నిర్గమకాండంలోకి వచ్చేటప్పటికి ఆ జనాంగాన్ని విమోచించాడు. ఆ జనాంగాన్ని విమోచించాడు, రిడెంప్షన్ చేశాడు. లేవికాండంలో వారిని పవిత్రపరిచాడు, శాంక్టిఫికేషన్ ఆఫ్ ద నేషన్. సంఖ్యాకాండంలో డైరెక్షన్ టు ద నేషన్, వారికి ఒక డైరెక్షన్ ఇచ్చాడు, ఏముండాలి, ఎలా ఆరాధించాలి, దేవునితో ఎలా సంబంధం కలిగి ఉండాలి. ఫైనల్లీ ద్వితీయోపదేశకాండంలో ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద నేషన్, మరొక్కసారి వాళ్ళు దారి తప్పకుండా ఉండాలంటే ఏం చేయాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇలా ప్రతి పుస్తకం వెనకాల ఒక ఉద్దేశము, టోటల్ ప్లాన్ అనేది దేవుడు కలిగి ఉన్నాడు అనేది గమనించండి. ఎస్, ఇక్కడే ఉంది అది ఐటెం. చూడండి, సైన్స్కి బైబిల్కి ఎటువంటి కాంట్రడిక్షన్ లేదంటానికి మీరు ఇంగ్లీష్ బైబిల్ని బాగా చదవండి. ఇప్పుడు చూస్తే భూమి గుండ్రముగా ఉన్నది, ఇట్ ఈజ్ రౌండ్ అనే విషయాన్ని యెషయా గ్రంథం 40లోనూ ఉంది, 22వ వచనంలో. సామెతలలో కూడా ఈ వాక్యాన్ని మనం చదవచ్చు. సామెతలలో కూడా 8:27లో కూడా చదవచ్చు. భూమి శూన్యంలో వేలాడదీయబడిందని యోబు చెప్పాడు, మనందరికీ తెలుసు, 26:7. అలాగే ఆకాశం కొలత వేయ శక్యము కాదని చెప్పేసి మనకి దేవుని వాక్యంలో ఆదికాండంలోను ఇర్మియా 33-32లో కూడా ఉంది. ఈ ఆకాశములను ఎలా నియమించాడు అనేది ఆయన సామెతల గ్రంథంలోనూ మనం చూడగలుగుతాము, యెషయా గ్రంథంలో కూడా మనం చూడగలుగుతాం. సముద్రంలో ప్రకృతి సిద్ధమైన ఈ మార్గాలను దేవుడు నౌకాయానాలు ఏర్పాటు చేశాడని కీర్తనకారుడు 8:8లో చెప్పాడు. ఎస్పెషల్లీ దీని చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు చాలామంది. భూమి గుండ్రంగా ఉందని ఎక్కడ ఉంది? బైబిల్లో చెప్పలేదు. గుండ్రంగా ఉందని ఆయన్ని ఏదో చంపేశారని. నో, అతను చెప్పిన కాంటెక్స్ట్ వేరు. కనుక యెషయా గ్రంథం 40:22 చదవండి, సామెతలు 8:27 చదవండి. భూమి శూన్యంలో వేలాడదీయబడిందని తెలుసుకోండి. దేవుడు సర్వాన్ని ఆయన పద్ధతిలో చేశాడు. ఇది కెననైజేషన్ ఆఫ్ ద బైబిల్. ద లా గురించి మనం కమింగ్ క్లాస్లో వింటాము.
దైవ శిష్యులు. ఆమేన్.